ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఉన్నారు కదా, ఈయన జీ జింగ్పింగ్ ని కలిశారు చైనాలో. మెయిన్ రీజన్ ఏంటంటే రష్యాకి చెప్పండి సీజ్ ఫైర్ కి ఒప్పించేలాగా, రష్యా కంటే మెయిన్ గా వ్లాదిమిర్ పుతిన్ కి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే చైనా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో మిలిటరీ ఎక్విప్మెంట్ ను కూడా సప్లై చేస్తుంది, ఎకనామికల్ గా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ ఎకనామిక్ సపోర్ట్ అండ్ ఇది మీరు హెల్ప్ చేయండి, మీరు తలుచుకుంటేనే కుదురుతుంది, పుతిన్ ని కూడా మీరే పుష్ చేయగలుగుతారు టువర్డ్స్ సీజ్ ఫైర్ అని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో యూరోపియన్ యూనియన్ కి చైనాకి మధ్య ఉన్న ట్రేడ్ డెఫిసిట్ కానీ ట్రేడ్ టెన్షన్స్ ని దాని గురించి కూడా డిస్కస్ చేశారు. EU అనేది చైనాతో ట్రేడ్ డెఫిసిట్ ఫేస్ చేస్తుంది అండ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ 357 బిలియన్ ఇన్ 2024. అండ్ చైనా అలోన్ అనేది ఫ్రాన్స్ తో 46% ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ రీసెంట్ ఇయర్స్ చైనాకి కి మధ్యలో ట్రేడ్ టెన్షన్స్ ఇంకా పెంచినాయి కూడా. ఎందుకంటే EU వాళ్ళు చైనాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సబ్సిడీస్ ఉన్నాయి కదా, అవన్నీ రీచెక్ చేస్తాము, ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్పారు. దానికి రెస్పాండ్ అవుతూ చైనా వాళ్ళు EU వాళ్ళ ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా, బ్రాందీ కానీ పోర్క్ కానీ డైలీ ఇంపోర్ట్స్, వాటిని మేము చెక్ చేస్తామని చెప్పి వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఫ్రాన్స్ అనేది చైనా యొక్క ప్రైమరీ సప్లయర్ ఆఫ్ వైన్ అండ్ అదర్ స్పిరిట్స్ కూడా. అండ్ దీనికి కొంచెం ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చారు చైనా వాళ్ళు. సో మ్యాక్రాన్ చైనాకి 80 రిప్రజెంటేటివ్స్ తో వెళ్ళాడు, పెద్ద పెద్ద లీడర్స్ తో, ఎయిర్ బస్, BNV పారాబస్, స్కిండర్, ఆల్స్టామ్, ఇలా వీళ్ళకి సంబంధించిన వాళ్ళతో వెళ్ళారు. అండ్ ఇక్కడ ట్రేడ్ డీల్స్ అనేవి చాలా జరుపుకున్నారు. అండ్ మెయిన్ రీజన్ ఈ ట్రేడ్ డీల్స్ అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఇస్ చైనా అనేది రష్యాని పుష్ చేయాలి అని చెప్పి. వీ హ్యావ్ టు సీ చైనా, ఆబ్వియస్లీ చైనా కానీ నార్త్ కొరియా కానీ ఇవన్నీ డైరెక్ట్ గా రష్యాకే సపోర్ట్ ఇస్తాయి వీళ్ళు ఎంత చేసినా కానీ. వీళ్ళు ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇవ్వడం ఆపచ్చు కదా, వీళ్ళు ఎందుకు ఆపుతారు? EU వాళ్ళు వీళ్ళు ఆపరు, వీళ్ళు మాత్రం మనల్ని ఆపాలి అని చెప్తారు. సో లెట్ us see how this drama unfolds.